ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారికి ప్రత్యేకమైన ఉద్దేశములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సదర్ల రవికిరణ్ను దేవుడు దీవించి మంచి ఉద్యోగమును ప్రసాదించాలి అని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు సదర్ల రవికిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు సదర్ల రవికిరణ్కు మంచి ఉద్యోగమును దయచేసి కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా హేరాళంగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు అంకితం చేస్తూ ఉన్నాం. 95వ కీర్తన 6-7 వచనాలు. రెండు శిరము వంచి ఆయనను ఆరాధింతుము, మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడిన ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ కూడా మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. తిరుపాదం చేరితిమి, కృపగల యేసయ్యా, నీ ప్రేమను కనుగొంటిని, నీ దివ్య సమక్షములో సమక్షములో తిరుపాదం
పాదములో ఉన్న యేసయ్య మీకు స్తోత్రమయ్యా. అనేక ప్రమాదాల నుండి, అనేక ఆటంకాల నుండి, అనేక సమస్యల నుండి, అనేక అవమానాల నుండి మమ్ము రక్షించినందుకు మీకు స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున మేము ఆరాధిస్తూ ఉండగా, మేము మహిమపరుస్తూ ఉండగా మాలో ఉన్న పాప శాపములు తొలగించమని ప్రార్థిస్తున్నాను. మాలో ఉన్న అన్ని వ్యాధుల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అన్ని సమస్యల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. పాప బురదలో పడిపోయాను, అవును దేవా, నీ కృపతో లేపితివి. పాప బురదలో పడిపోయాను, శాపములో కూరుకుపోయాం ప్రభువా. వేకువ జామున పాప భారముతో, శాప భారముతో మీ పాదాల సన్నిధికి వచ్చి మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, మా పాపాలన్నీ క్షమించబడునుగా, మా రోగాలన్నీ తొలగించబడునుగా, మా శాపాలన్నీ కడిగివేయబడునుగా. యేసయ్యా, ఈ వేకువ జామున మేము ఆరాధిస్తున్న ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా దీవించండి. ప్రతి కుటుంబంలో మీ గొప్ప కార్యాలు కురిపించండి. ఇదిగో ప్రభా, ఈ వేకువ జామున ఈ బిడ్డలు ఏ ఉద్దేశాలు నెరవేరాలి అని, ఏ సమస్యలు తొలగిపోవాలి అని, ఏ ఆటంకాలు తొలగిపోవాలి అని ఆశపడుతూ ఉన్నారు ప్రభా. మీరందరి యొక్క ఆశలను నెరవేర్చమని, ఈ బిడ్డల కోరికలను నెరవేర్చమని, విశ్వాసాన్ని బలపరచమని ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉండగా ప్రభా, ఈ బిడ్డలు మరొకసారి మీ కాంతితో నింపమని వేడుకుంటున్నాం. మీ అమూల్యమైన దీవెనల వర్షాన్ని కుమ్మరించమని వేడుకుంటున్నాం. కనికరముతో
స్తోత్రం దేవా. యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసు 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 నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. చెప్పండి. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసు యేసయ్యా నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. నా జీవితం కంటే విలువైనది. మా జీవితం కంటే విలువైనది. మా జీవితం కంటే విలువైనది. మా జీవితం కంటే విలువైనది. మా జీవితం కంటే విలువైనది. హల్లెలూయా 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 పాపపురాదాలో పడిపోయాము, నీ కృపతో లేపితివి. యేసయ్యా మన మధ్యలో మనందరిని దీవించడానికి మరొక్కసారి ఈ వేకువ జామున మన కుటుంబంలోనికి వేంచేసిన గొప్ప దేవుని ఆరాధించుకుందామా? గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ఆయన పాదాల చెంత చేరి ఆరాధిస్తున్న మనలను, ఆయన ముందు మోకరించి ఆరాధిస్తున్నటువంటి మనందరినీ చేయి పట్టుకుని ఉన్నతమైన స్థాయిలో చేర్చడానికి మన ప్రభు మనందరి మధ్యలో ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వేకువ జామున మన సజీవ దేవుని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రం దేవా. ఆ గొప్ప దేవునికి వేలాది వందనాలు తెలియజేసుకుంటాం. వందనాలు యేసయ్యా. ఎవ్వరికి లేనటువంటి అవకాశం అవును దేవా, ఈరోజు మనకు మాత్రమే దేవుడు ప్రసాదించాడు. స్తోత్రం. నిత్యము నిన్నే ఆరాధింతుము దేవా. ఈ లోకములో మాకు ఎంత ఉన్నా, ఎంత మంది ఉన్నా, ఎంత బలగమున్నా, ఎన్ని పేరు ప్రతిష్టలున్నా, మేము ఆరాధించకపోతే బ్రతకలేమయ్యా. అవును దేవా. మేము మహిమపరచకపోతే మీ దీవెనలు పొందుకోలేమయ్యా. యేసు. మీరు లేకపోతే మా ప్రాణమే ఉండదు యేసయ్యా అవును యేసయ్యా. అని ఆయన మీద పూర్తి నమ్మకంతో
ఆరాధిస్తూ ఉన్నారు. స్తోత్రం. ఎంతో మంది బిడ్డలు ఈ వేకువ జామున లేచి మేము ఆరాధిస్తున్నారు. అవును దేవా. యేసయ్యా, మీ బిడ్డలను ఒక్కసారి చూడండి ప్రభా. చూడు దేవా. ఈ బిడ్డలకు ఏమి అవసరమై ఉన్నదో ప్రభా, ఈ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో ప్రభా, అవును దేవా. ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఈ వేకువ జామున ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నారో తండ్రి, యేసు. ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా అవును దేవా. ప్రభా హేరాళముగా బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తూ, ఆమేన్. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ప్రతి రోగము తొలగిపోవునుగా, ఆమేన్. ప్రతి వ్యాధి తొలగిపోవునుగా, ఆమేన్. ప్రతి సైతాను శక్తి దూరంగా పారిపోవునుగా. ఆమేన్. అడగండి, మీకు ఇవ్వబడును అని ఆ స్తోత్రం. ప్రభు వాక్యము ద్వారా మనందరికీ వాగ్దానం చేస్తుంది. స్తోత్రం దేవా. అడగండి ప్రియ సహోదరులారా, ఇవి ఎక్కువ చావున ఈ ఆరాధనలో ఎంతో మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అవును యేసయ్యా. అయ్యా, ఈ ఆరాధన ప్రారంభించిన దగ్గర నుండి నా కుటుంబంలో శాంతి సమాధానం అయ్యా, నా బిడ్డలు విశ్వాసంలో బలపడుతున్నారయ్యా, అవును దేవా. కుటుంబ సమేతంగా మేము ఆరాధిస్తున్నామయ్యా. యేసయ్యా. అన్ని గొడవలు తొలగిపోయాయి, అన్ని మనస్పర్ధాలు తొలగిపోయాయి, అప్పుల సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి అన్ని తొలగిపోతున్నాయి ప్రభా. యేసు. అనుకున్నవన్నీ కూడా సకాలంలో నెరవేరుస్తున్నాయి తండ్రి. యేసయ్యా. మీకు స్తోత్రమయ్యా అని స్తోత్రం ఎంతో దేవా. మంది ఫోన్లు చేసి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. స్తోత్రం. యేసయ్యా, ఈ గొప్ప శుభకార్యాలు ఈ బిడ్డలందరి ఇంటిలో జరుగునుగా, ఆమేన్. వీరి బిడ్డల జీవితంలో జరుగునుగా, ఆమేన్. వీరి కుటుంబంలో ఉన్న ఆటంకాలు, సమస్యలు, బాధలు, గొడవలు, ఇబ్బందులు, కోర్టు సమస్యలు, అన్ని రకాల ఆటంక సమస్యలు తొలగిపోవునుగా. ఆమేన్. యేసయ్యా, ఇవి ఎక్కువ చామునే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా ఇంటికే వచ్చి నన్ను దీవించడానికి, నన్ను స్వస్థపరచడానికి, నా బిడ్డలను ఆశీర్వదించడానికి ఏం చేసిన యేసయ్యా, స్తోత్రమయ్యా. మీకు స్తోత్రమయ్యా అని స్తోత్రం రెండు దేవా. చేతులతో ఆ ప్రభువును ఆరాధించుకున్నాం. స్తోత్రం. అడగండి, ఇంకా ఏ కార్యాలు జరగాలనుకుంటున్నారు? ఓ ప్రభువా, ఇవి ఎక్కువ చాముని ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసయ్యా, లైవ్ చాట్లో ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని కోరుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించు. ఆశీర్వదించు దేవా. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ఆమేన్. ఆమేన్. దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. దీవించు యేసయ్యా. ప్రభా, ఈ బిడ్డలు ఎక్కడెక్కడికి వెళుతున్నారో ప్రభా, ప్రారంభించిన దగ్గర నుంచి గమ్య స్థానము చేరుకునేంత వరకు మీ దేవదూతలను కావలిగా ఉంచి ఆ బిడ్డలను క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. చదువుకుంటున్న బిడ్డలు ప్రభా, స్కూలుకి, కాలేజీకి వెళుతూ ఉండగా, ఉద్యోగానికి వెళుతూ ఉండగా ప్రభా, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఈ కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు, అనేక ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, అనేక కుటుంబ సమస్యల్లో ఉన్నారు ప్రభు, ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి బిడ్డ దీవించబడునుగా. ప్రతి బిడ్డపై మీ దీవెన వర్షం హేరాళముగా కుమ్మరించబడును. యేసయ్యా, ఎంతో మంది అనారోగ్యముతో, ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, వృద్ధాప్యాయ సమస్యలతో, ఒంటరితనముతో అనేక విధాలుగా బాధపడుతూ అయ్యా మా కోసం ప్రార్థించండి అని అడుగుతున్నాను. ప్రతి బిడ్డను ఆ దేవాది దేవుడు హేరాళముగా దీవించునుగా. ప్రభా, మరొకసారి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను. ఎక్కడెక్కడ నొప్పి, బాధ, వేదన ఉందో ప్రభువుకు సమర్పించండి. అక్కడ మీ కుడి చేతిలో ఉంచి ప్రభువుకు సమర్పించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల ప్రభా, ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. దుష్ట శక్తులతో బాధపడుతున్న వారికి ఇప్పుడే విడుదల కలుగునుగా. బంధకాలలో, వ్యసనాల్లో ఉన్నటువంటి బిడ్డలకు ఇప్పుడే విడుదల కలుగునుగా. గొప్ప కార్యాల బిడ్డల జీవితంలో జరుగునుగా. ఈరోజు ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావు?
సంతానం లేదని బిడ్డలు అడుగుతూ ఉన్నారు. విదేశాలకు వెళ్ళిన ఉద్యోగం లేదని, వీసాలు లేదని బిడ్డలు అడుగుతూ ఉన్నారు. ప్రభా, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వివాహం చేసుకోబోతున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కళ్ళు మూసుకుని మరొక్కసారి మోకరించి ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. అడగండి, ఏమేమి కావాలో అడగండి. ఏ సమస్యలు తొలగిపోవాలనుకుంటున్నారు అడగండి. మనం మరియ తల్లితో కలిసి ఆ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మరియ తల్లి యొక్క శక్తి కలిగిన ప్రార్థన ద్వారా ఆ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మరియ తల్లి వలె ఆ దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ, అమ్మా మా ఇంటికి రండి అమ్మా, మాతో పాటు ప్రార్థించండి అమ్మా, మీతో ఆరాధించే యోగ్యతను మాకు దయచేయమని, మా అందరి విశ్వాసాన్ని బలపరచమని ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన కోరుకుని ఆ తల్లిని కూడా మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి ముందు ఇంకా ఏ దీవెనలు పొందుకోవాలని ఆశపడుతున్నావో, ఏ కార్యాలు జరగాలని ఆశపడుతున్నావో ప్రభు పాదాల చెంత వచ్చు. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగిని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితో సమాధానముతో ఆయుధారులతో సదా ప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మనందరినీ, మన కుటుంబాలను ఏరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.